మేడం మేడం ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ గగన్ అని మీరు చెప్తారు. ప్రపంచంలో లార్జెస్ట్ 4th ఎకానమీ కాబోతుంది. ఇండియా ముందుకు పోతుంది, విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుంది అని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, ఎట్లా ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూసి? అసలు ఈ విశ్వగురు ట్రంప్ చెప్పంగానే యుద్ధం ఆపేసిన విశ్వగురువుకి ఎంత సత్తా లేదో, దేశభక్తి పెద్ద బోగస్ నినాదము, దొంగ భక్తి, దేశభక్తి లేదు, పత్తిగట్ట తోటకూర ఏం లేదు, ఇక్కడ దేశ భద్రత లేదు. దేశ భద్రత లోపించింది కాబట్టే పహల్గామ్లో దాడులు జరిగాయి. 26 మంది పొట్టన పెట్టుకున్నారు. 26 మంది చావులకి ఈ దేశ భద్రత లోపించిన కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. అట్లాగే నిజంగా దేశ భద్రత సమస్య అయితే, దేశభక్తే ప్రధానమైతే ట్రంప్ చెప్పిండని యుద్ధం ఎవడు ఆపడు. అట్లాగే ట్రంప్ ఏం చెప్పిండు, యుద్ధం చేసినా యుద్ధం ఆపినా బిజినెస్ అన్నాడు, ఆమె బిజినెస్ మ్యాన్ అన్నాడు. సిగ్గుండాలి ఈ దేశ పాలకులకి. అమెరికా సామ్రాజ్యవాది, అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధం ఆపినా నేనే, యుద్ధం చేయమన్నా నేనే అని చెప్తుండు. ఇవాళ ఇరాన్ లాంటి దేశము యుద్ధము ఆపమంటే నువ్వేంద్ర చెప్పేది అని చెప్పి, అటువంటి ఇజ్రాయెల్లో ఇవాళ గాజా మీద దాడికి దురాక్రమణకు తెగబడుతున్న నెతన్యా బంకర్లో దాక్కునేలాగా ఇరాన్ బుద్ధి చెప్పింది. 9 మంది సైంటిస్టులని ఇరాన్లో చంపేశారు. ఇరాన్లో 300 మంది చనిపోయినా కూడా వాళ్ళు వెనుకకు పోలా. కానీ వాళ్ళ ఇంత పెద్ద దేశము, ఈ దేశ పాలకులకి సార్వభౌమాధికారం ఉంటే, దేశభక్తి ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, అమెరికా సామ్రాజ్యవాదానికి వెన్ను చూపించకుండా గుండె ఎదురు చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ, ఇవాళ ఈ ఆపరేషన్ గగన్ అనే యుద్ధం ఆఖరి యుద్ధం అన్నారు. ఆఖరి యుద్ధం అనే పేరు పెట్టుకోవడంలోనే కార్పొరేట్లకు హామీలు ఇవ్వడం కోసం, కార్పొరేట్లకి భరోసా కల్పించే యుద్ధం తప్ప ఈ దేశ మూలవాసులు ఆదివాసులు కాదు. ఆదివాసీల మీద చేస్తున్న యుద్ధం వనరుల దోపిడీ కోసమే. ఆపరేషన్ గగన్ ఆపివేయాలి, శాంతి చర్చలకి నాంది పలకాలి, శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించాలి అంటున్నామంటే, ఆదివాసీల మీద యుద్ధం చేయడం కోసం పెట్టుకున్న పేరు గగన్, ఆపరేషన్ గగన్ అయినా సింధూర్ అయినా ఆయుధాలు అమ్ముకోవడానికి, అలాగే కేవలం ఆదివాసీల మీద కానీ లేదా స్థానిక వనరుల మీద కానీ, అది నీరు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు. ఇవాళ సింధూరు వెనుక కూడా నీటి యుద్ధం ఉంది. అంటే వనరుల మీద పెత్తనం, ఆధిపత్యం ఇవన్నీతో ముడిపడి ఉన్నాయి ఏ యుద్ధమైనా. ఆపరేషన్ గగన్ అయినా, సింధూర్ అయినా, ఇవాళ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధమైనా, గాజా మీద చేస్తున్న యుద్ధమైనా ఖచ్చితంగా ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలు వనరుల మీద పెత్తనం చేయడానికే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఆ తర్వాత అనేక రూపాల్లో సాగుతున్నటువంటి ఆధిపత్య దోపిడీల్లో భాగమే ఈ యుద్ధాలను మనం చూడాలి. ఆపరేషన్ గగన్ అంటే అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, మావోయిస్టులు ఏదో చేసేస్తున్నారు అంటే, మావోయిస్టులు ఎప్పటి నుంచో ఉన్నారు, అప్పటి నుంచి యుద్ధాలు లేవు కదా. కాబట్టి మీరు మావోయిస్టులను పట్టుకుని చట్టబద్ధంగా శిక్షించండి. వాళ్ళ తలల మీద ఉన్న వెలల్ని వెంటనే తీసేయాలి. ఆ వెలలు పెట్టడం వల్ల 40 లక్షలు, 50 లక్షలు, కోటి పెట్టడం వల్ల వాళ్ళని సజీవంగా పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి కలిగి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఈరోజు ఆ ప్రైజ్ మనీ పంచుకోవడం కోసం చేస్తున్న హత్యలు. ఆపరేషన్ గగన్ అంటే ఆదివాసీలతో పాటు ఉద్యమ నాయకుల్ని, విప్లవ నాయకుల్ని, మావోయిస్టు కార్యకర్తల్ని, నాయకుల్ని హత్య చేసేటువంటి ప్రాజెక్టే. హత్యాకాండకు పెట్టుకున్న పేరే అది ఆపరేషన్ గగన్. కాబట్టి ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం హత్యలు చేస్తాం, హత్యాకాండలు చేస్తాం, మాకు అవకాశం కావాలి, దానికి పేరు పెట్టుకుంటామంటే, ఈ పేరు పెట్టుకుని హత్యాకాండలు చేసి సామ్రాజ్యవాదులకు దేశాన్ని అప్పగించడానికినో, అట్లాగే మన దేశంలో ఉండే కార్పొరేట్లకి అడవి కింద ఉన్న భూమిని, భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దారాదత్తం చేయడానికి తప్ప ఇది మరోటి కాదు. ప్రజలని దోపిడీ చేయడం కోసం చెప్పండి, ఇవన్నీ మేము వనరులు అన్నీ కార్పొరేట్లకు ఇస్తాం, అభివృద్ధి, దానికి అభివృద్ధి అని పేరు పెట్టామని చెప్పచ్చు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం. అభివృద్ధి అంటే అభివృద్ధికో నమూనా ఉంది. ఇప్పుడు మన దగ్గర IDPL, HMT, BHL ఇట్లాంటివి పెడితే ప్రజలు భూములు ఇచ్చారు, అవి అభివృద్ధి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ దొరికాయి. కానీ ఇవాళ ఈ దోపిడీలో ఎంప్లాయ్మెంట్ కన్నా వనరుల మీద పెత్తనం, వనరుల దోపిడీ, వనరుల తరలింపు ఉంటుంది. కాబట్టి ఇవాళ కార్పొరేట్లను బలోపేతం చేయడానికి తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. అందుకే అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, ప్రజల కోసం జరిగేది అభివృద్ధి.
ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి. ఇవి ఏవి లేని ఈ అభివృద్ధి కార్పొరేట్ల అభివృద్ధి కోసం చేస్తున్నారు. ఈ దేశ పాలకుల యొక్క కుట్రపూరితమైన వైఖరి మొన్న యుద్ధంలో ట్రంప్కి గులాంగిరి చేస్తూ జీ హుజూర్ జో హుకుం అనేటువంటి కనీసం వెన్నెముక లేని పాలకులకి దేశభక్తి లేదు, ఇక ప్రజల మీద ప్రేమ లేదు, ఆదివాసీల మీద అంతకన్నా లేదు. కాబట్టి ఆదివాసీలను చంపుతూ పిల్లల్ని, మహిళల్ని, పెద్దల్ని అందరినీ చంపుతూ నాయకుల కోసం చేస్తున్నామని ఒక దొంగ బూటక నాటకం ఆడుతున్నారు. దాన్ని వెంటనే ఆపివేయాలి అనేది మేము డిమాండ్. ఇప్పుడు ఆదివాసీల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపుతున్నారని మీరు అంటున్నారు. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తున్నాను వాళ్ళు చెప్తున్నారు. మహిళను చేస్తే చేసుకో, కానీ ఆ మహిళ కూడా ఆదివాసీల మీద అత్యాచారాలను ప్రశ్నించట్లా. మధ్య భారతంలో వందలాది వేలాది అత్యాచారాలు జరిగాయి, ఎందుకు ఒక కేసు కూడా నమోదు చేయాల? ఇవాళ ఊర్లలో ఆడపిల్లలు కుప్పలు కుప్పలుగా అత్యాచారాలకి అంటే సైన్యం ఇవాళ దేశభక్తితో పొంగి పొర్లుతున్నటువంటి ప్రజలు అసలు సైన్యం ఎందుకు అత్యాచారాలు చేస్తుంది? మొత్తం గ్రామాల్లో మధ్య భారతం అంతా బస్తర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ అన్ని గ్రామాల్లో కూడా ఒరిస్సా ఈ ప్రాంతాల్లో కూంబింగ్కి వెళ్ళిన చోట అంతకుముందు వైజాగ్లో వాకపల్లిలో జరిగింది. ప్రభుత్వమే నష్టపరిహారం కట్టించింది. ఇవాళ ఉదయం 4-5 గ్రామాల్లో పడిన సైన్యం ఆడపిల్లలు కనిపిస్తే అత్యాచారాలు చేస్తున్నారు. సోనీ స్వయంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ తీసుకొచ్చింది, అనేక మంది తీసుకొచ్చారు. ఇవాళ మావోయిస్టులు కాని వాళ్ళు, మావోయిస్టుల చేతుల్లో చనిపోయిన కుటుంబాల వాళ్ళు కూడా మహిళల మీద అత్యాచారాల మీద వాళ్ళు గొంతు విప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కావట్లేదు? అంటే ఆదివాసీలు అయితే అది మధ్య భారతం అయితే అక్కడ మావోయిస్టులు ఉంటే అక్కడున్న స్థానిక ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపేస్తారా? ఆదివాసీల మీద జరుగుతున్న అత్యాచార పర్వాన్ని ఆపలేని ప్రభుత్వాలు అత్యాచారాలకి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇస్తూ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి ఈ పాలకులు అక్కడ ఉన్న ప్రజలని వెలగొట్టడానికి కాకపోతే, విధ్వంసం చేయడానికి కాకపోతే, డిస్ప్లేస్ చేయకపోవడానికి కాకపోతే ఎందుకు జరుగుతుంది ఈ అత్యాచార పర్వం అని మేము అడుగుతున్నాం. ఇవాళ భారతదేశాన్ని అత్యాచార భారతంగా మార్చి సిగ్గుపడే విధంగా పాలకులు అక్కడ పాలన చేస్తూ ఈ దేశంలో పాలకులు ఉన్నారా? ఉంటే అత్యాచారాలకి గురైన మహిళలు మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎందుకు కేసులు నమోదు కావట్లేదు? ఎందుకు టెస్టులు చేయట్లా? ఎందుకు వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన సైన్యాన్ని అరెస్టు చేయట్లే? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఈ పాలకులకు మేము ఎన్నైనా చెప్తాం. కాబట్టి ఇది దోపిడీ కోసం చేసేటువంటి అరాచకం, విధ్వంసం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు కోర్టులు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ అయితే స్వతంత్ర వ్యవస్థ భారతదేశంలో, కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టులో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది కదా. అది వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎందుకు కోర్టులకి తీసుకెళ్ళట్లేదు? దొరికిన నక్సలైట్లని కోర్టులలో ప్రొడ్యూస్ చేసి శిక్షించవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? సజీవంగా పట్టుకుని నిరాయుధుల్ని పట్టుకుని వాళ్ళు ఎందుకు ఇట్లా హత్యాకాండలు చేసి ప్రైజ్ మనీని పంచుకుంటున్నారు? కేవలం వాళ్ళ తలల మీద ఉన్న వెలలని పంచుకోవడం కోసం చేసే హత్యలు కాకపోతే, గతంలో కూడా ఇటువంటి ఉద్యమకారులు దొరికినప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా. మేము యుద్ధం చేస్తున్నాం, అక్కడ పోయి జాతీయ జెండాను ఎగరేస్తున్నాం అని కర్రెగుట్టలో ఇవి ప్రశ్నించలేని మీడియా ఉన్నందుకు సిగ్గుపడాలి. ఈ దేశంలో ఇంత అన్యాయంగా డేలైట్ మర్డర్స్ జరుగుతుంటే, డేలైట్ రేపులు జరుగుతుంటే నోరిప్పలేని మీడియా ఉన్నందుకు ఈ దేశంలో ప్రతి పౌరుడు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది కోర్టు ఉంది కదా అంటే, కోర్టు ఉంది కాబట్టి అత్యాచారాల కేసులు నమోదు చేయమంటున్నాం. కోర్టులు ఉన్నాయి కాబట్టి పట్టుకుని ఈ నక్సలైట్లను కోర్టులకు ప్రొడ్యూస్ చేయమంటున్నాం. వాళ్ళ విధ్వంసం చేసి పిల్లల్ని చంపుతున్నారు, ఆడవాళ్ళని చంపుతున్నారు. వాళ్ళని చంపే హక్కు ఈ పాలకులకు ఎవరిచ్చారు? ప్రశ్నించలేని మీడియా ఉన్నందుకు ఈ దేశంలో క్షణం ప్రతి బుద్ధిజీవి సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇవాళ ఊపా లాంటి కేసులు పెట్టి మేము నిలబడి మాట్లాడుతున్నాం. ఆ మాత్రం మాకున్న ధైర్యం మీడియాకి లేదు కాబట్టే ఇవాళ ఇంత అరాచకం ఈ దేశంలో సాగుతుందని చెప్పవచ్చు.